just tell me if I'm fine. Tell me if I'm సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిటెక్ ఐకాన్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తే క్వాలిటీ పోతుంది కదా. సో అలా క్వాలిటీ పోకుండా హై క్వాలిటీలో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ టాపిక్ మీద నేనైతే ఆల్రెడీ అయితే ఒక వీడియో చేసిన. సో ఆ వీడియోలో మీకు అయితే 2 ట్రిక్స్ అయితే చెప్పిన. సో మీకు ఆ వీడియో కూడా యూజ్ అవ్వచ్చు. సో ఒకసారి అయితే మీరు ఆ వీడియో కూడా చూడండి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు క్రియేటర్ స్టూడియో యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో హై క్వాలిటీ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం క్రియేటర్ స్టూడియోలో లాగిన్ అవ్వాలంటే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ అలాగే ఫేస్బుక్ పేజ్ని లింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో చాలా వరకు వీడియోస్లో అట్లనే ఉంది, అంటే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ పేజ్కి లింక్ చేయాలి. సో అట్లా ఏం అవసరం ఏం లేదు, డైరెక్ట్ మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు అయితే ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీకు ఇప్పుడు అలైట్ మోషన్లో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తా. సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టూడియో యూజ్ చేసి వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే ఆల్రెడీ వీడియోని అయితే ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో ఆ ప్రాజెక్ట్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్లయితే మీరు ఫస్ట్ అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని ఎడిట్ చేసుకున్న తర్వాత మీదే మనకు సెట్టింగ్ సింబల్ ఉంది. సో మీరైతే సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ 30 FPS అని ఉంది. సో మీరైతే 30 FPS మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 60 FPSని సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్కి 60 FPS అని ఉంది. మీరైతే 60 FPS మీద క్లిక్ చేయండి. సో మీద మనకి ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది. సో మీరైతే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు వీడియో అని ఉంటుంది. సో ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది. సో మీరైతే యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ అని ఉంది. సో దాని కిందనే 1080p అని ఉంది. సో మీరైతే 1080p మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఎప్పుడైనా కూడా 1080pనే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు వీడియోస్ అనేది ఎక్స్పోర్ట్ కాకపోతే అప్పుడు మీరు 720pని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో 720pని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏం కాదు, కాకపోతే మీకు వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గానే ఎక్స్పోర్ట్ అయితే అంటే మీరు 1080pనే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు కోడిక్ అని ఉంది. సో మీరైతే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. H.264 అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది. సో ఇదైతే మీరు ఫుల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిటీ అని ఉంది. సో ఎప్పుడైనా కూడా మీరైతే ఫుల్ పెట్టుకోండి. సో ఇట్లా మనం క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తే ఏమైతే అంటే సో ఇక్కడ మనకు ఫైల్ సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎంత MB ఉన్నా ఏం కాదు. సో మనం ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్ స్టూడియో యూజ్ చేసి అప్లోడ్ చేస్తే క్వాలిటీ అనేది అస్సలు పోదు. సో మీకు ఇక్కడ ఫైల్ సైజ్ ఎంత ఉన్నా కూడా ఏం కాదు. సో ఒకవేళ మీకు ఫైల్ సైజ్ అనేది ఒక 200 అయినా 300 అయినా ఉంటే మీరైతే ఇక్కడ మనకు క్వాలిటీ అని ఉంది. సో దీన్ని అయితే కొంచెం తగ్గించండి. సో ఇట్లా 13 ఇట్లా పెట్టుకోండి. సో ఇక్కడ మనకు MBBS అని చూపిస్తుంది కదా. సో మీరైతే 13 ఇట్లా పెట్టుకోండి. సో ఎప్పుడైనా కూడా ఎబో 13 పెట్టుకోండి. సో నేనైతే 13.8 పెట్టుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా. సో మీరైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ అయింది. సో దాని తర్వాత ఇక్కడ మనకు సేవ్ అని ఉంది. సో మీరైతే సేవ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి.
సో ఫస్ట్ అయితే మనం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసినాం. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా సో ఈఎఫ్ఎక్స్ వీడియోస్ అయినా లేదంటే ఎక్కువ లేయర్స్ ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, సో అవి ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనకు ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లా మనకు ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే మీరైతే క్వాలిటీని అయితే కొంచెం లెస్ చేయండి. అంటే ఎప్పుడైనా కూడా ఒక 13 MB కంటే ఎక్కువ పెట్టుకోండి క్వాలిటీని. సో అబోవ్ 13 పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అనేది క్వాలిటీలోనే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం క్రియేటివ్ స్టూడియో యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం. సో దానికన్నా ముందు మీరైతే డక్ అనే యాప్ని అయితే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి అయినా కూడా మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు డక్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో యాప్ని ఓపెన్ చేస్తే ఇట్లుంటుంది. సో మీద మనకు సర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని ఉందిగా, సో ఇక్కడ మీరు ఫేస్బుక్ క్రియేటివ్ స్టూడియో అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మీరు ఫేస్బుక్ క్రియేటివ్ స్టూడియో అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మనకు చాలా సైట్స్ అయితే వస్తాయి. సో మీరైతే ఫస్ట్ సైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫేస్బుక్ క్రియేటివ్ స్టూడియో అని ఉందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వెల్కమ్ టు క్రియేటివ్ స్టూడియో ఫర్ ఫేస్బుక్ అని వస్తుంది. సో ఇక్కడ మనం మీద చూసినట్టయితే ఫేస్బుక్ సింబల్ ఉంటుంది. సో దాని పక్కనే ఇన్స్టాగ్రామ్ సింబల్ ఉంటుంది చిన్నగా టాప్లో. సో ఫేస్బుక్ సింబల్ ఉంటుంది అండ్ అలాగే దాని పక్కనే ఇన్స్టాగ్రామ్ సింబల్ ఉంటుంది. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్ సింబల్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వెల్కమ్ టు క్రియేటివ్ స్టూడియో ఫర్ ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది. సో ఇంతకుముందు దానికేమో ఫేస్బుక్ అని వచ్చింది కదా. సో ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్ సింబల్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడైతే మీకు ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది. సో దాని తర్వాత మీరు కింద ఇటు సో ఇట్లా కింద చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ లాగిన్ అని ఉంది సో గ్రీన్ కలర్తోని. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకైతే ఇట్లా ఓపెన్ ఇన్ అనదర్ యాప్ అని వస్తుంది. సో మీరైతే నో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మీ యూజర్ నేమ్ ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వండి. సో దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే సో మీరైతే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు నాట్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు పేజ్కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటే సో మీకు అయితే కోడ్ వస్తుంది. సో ఇక్కడైతే మీరు మీ కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. సో ఇట్లా మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే సో మనకైతే ఇట్లా లోడ్ అవుతుంది. సో ఒకసారి సైట్ అనేది. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ క్రియేటివ్ స్టూడియో అనేది సో ఇట్లా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను క్రియేటివ్ స్టూడియో యూజ్ చేసి అప్లోడ్ చేసిన వీడియోస్. సో ఇప్పుడు మనం వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలంటే సో మీద మనకు క్రియేట్ పోస్ట్ అని ఉంది. సో మీరైతే క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు గ్రీన్ కలర్తో ఉంది. సో మీరైతే గ్రీన్ కలర్తో ఉన్న క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో అయితే మీరు క్రియేట్ పోస్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అని వస్తుంది అండ్ అలాగే IGTV అని వస్తుంది. సో ఒకవేళ మీరు IGTVలో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే IGTVని క్లిక్ చేయండి. సో మనమైతే ఎప్పుడైనా కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లే చేస్తాం కదా. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మీద క్లిక్ చేయండి, అంటే ఫస్ట్ వన్ మీద క్లిక్ చేయండి. సో మనం ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మనం ట్యాగ్స్ ఇక్కడ పేస్ట్ చేయాలంటే సో ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ రైట్ యువర్ క్యాప్షన్ అని ఉంది. సో ఇక్కడైతే మీరు ట్యాగ్స్ని అయితే పేస్ట్ చేయండి. అంటే మీరు ట్యాగ్స్ని కాపీ చేసుకొని సో ఇక్కడైతే మీరు ట్యాగ్స్ని అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లా ఫస్ట్ బాక్స్లో మీరైతే క్లిక్ చేయండి, రైట్ యువర్ క్యాప్షన్ అని ఉంది. సో ఈ బాక్స్లో మీరు క్లిక్ చేసి ట్యాగ్స్ని అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లయితే మీరు ట్యాగ్స్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు యాడ్ లొకేషన్ అని ఉంటుంది. సో మీరైతే లొకేషన్ని యాడ్ చేయాలనుకుంటే ఈ బాక్స్లో క్లిక్ చేసి మీరైతే లొకేషన్ అయితే ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం వీడియో ఇలా అప్లోడ్ చేయాలంటే సో ఇక్కడ మనకు బ్లూ కలర్తోని యాడ్ కంటెంట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేయగానే ఫ్రమ్ ఫైల్ అప్లోడ్ అని వస్తుంది. సో మీరైతే ఫ్రమ్ ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి.
సో ఇట్లా అయితే మనకు అలైట్ మోషన్లో ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మీరైతే వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం అలైట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకు వీడియో అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే కవర్ ఇమేజ్ అని ఉంది. సో మీరైతే కవర్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పోస్ట్ ఇన్ఫో కింద కవర్ ఇమేజ్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకు ఆటో జనరేటెడ్ ఇమేజ్ అని వచ్చింది. దాని కిందనే 3 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో మీరైతే దీంట్లో ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు నచ్చిన ఇమేజ్ అనేది ఇందులో రాకపోతే సో ఇక్కడ మనకు వీడియో ఫ్రేమ్ అని ఉంది. సో దాని తర్వాత చూస్ వీడియో ఫ్రేమ్ అని వస్తుంది. సో మీరైతే చూస్ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఏదైనా ఒక కవర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మనకు ఒక బార్ ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మీరు మూవ్ చేస్తా అంటే ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది కదా మీకు నచ్చిన ఇమేజ్, సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ లైక్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్లనే మనం అయితే కవర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా మీరైతే మీ ఇష్టమైన కవర్ ఇమేజ్ని అయితే సో ఇట్లా చూస్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇట్లా జరుపుతుంటే మీకైతే నచ్చిన ఇమేజ్ అయితే వస్తుంది. సో మీకు నచ్చిన కాడ మీరైతే ఈ వైట్ కలర్ లైన్ అయితే ఇట్లా స్టాప్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు సేవ్ థంబ్నెయిల్ వస్తుంది. సో మీరైతే సేవ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మీద చూసినట్లయితే పోస్ట్ ఇన్ఫో అని ఉంది. సో మళ్ళీ మీరైతే పోస్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. సో అయితే మీరు ట్యాగ్స్ ఇచ్చుకున్నారు. దాని తర్వాత కవర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు వీడియో ఫ్రేమ్ నుంచి ఏదైనా ఒక కవర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో దాని తర్వాత మళ్ళీ పోస్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేసిళ్ళు. సో దాని తర్వాత మీరైతే ఇట్లా మీదికి మూవ్ చేయండి. సో ఇట్లా మనం మీదికి జరిపితే కింద మనకు పబ్లిష్ అని ఉంది. సో మీరైతే పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్లూ కలర్తో పబ్లిష్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకు వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో మీకైతే వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. సో ఒకసారి మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా. సో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం చూడవచ్చు వీడియో అనేది పబ్లిష్ అయింది. సో మనకైతే కొంచెం టైం తీసుకుంటుంది, అంటే ఒక 30 సెకండ్స్ ఇట్లా టైం తీసుకుంటుంది. సో ఒకసారి అయితే మీరు మళ్ళీ క్రియేటివ్ స్టూడియో సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఒకసారి సైట్ని అయితే రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే పబ్లిష్డ్ అని చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ మార్నింగే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసిన. సో ఇదైతే ఫస్ట్ వీడియో, అంటే ఇంతకుముందు మనం అప్లోడ్ చేసిన వీడియో అయితే టాప్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు స్టోరీ ఉంటుంది. సో స్టోరీ కూడా మనకి అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ సైట్లో మనకు ఇన్సైట్స్ కూడా చూపిస్తుంది అండ్ మానిటైజేషన్ కూడా చూపిస్తుంది. కాకపోతే మనం ఈ సైట్ని యూజ్ చేసి ఒక రీల్స్ అయితే అప్లోడ్ చేయలేము, అది ఒకటే డిఫాల్ట్ అనమాట. సో మీరు ఐజీటీవీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అండ్ అలాగే నార్మల్ పోస్ట్లు కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఓన్లీ ఒక రీల్స్ని అయితే అప్లోడ్ చేయరాదు. సో మీకైతే మంచి హై క్వాలిటీలో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఒకసారి మీరు పబ్లిష్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి. సో మీకు వీడియో అనేది కరెక్ట్గానే కనిపిస్తుంది. సో ఒకసారి అయితే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూడొచ్చు. సో మనకు వీడియో అయితే మంచి హై క్వాలిటీలో అప్లోడ్ అయింది. సో ఇట్లనే మీరైతే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. సో నాకు తెలిసి మీకు అయితే ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మీరు లాగిన్ చేస్తే సరిపోతుంది ఇన్స్టాగ్రామ్ స్టూడియోలో. సో మీరు ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్కి లింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సో మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. సో నేనైతే మీరు అడిగిన వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో అయితే బాయ్.